నియోజకవర్గం హలహర్వి మండల కేంద్రంలో కేజీబీవీ విద్యాలయంలో ప్రిన్సిపల్ గా నేను ఉద్యోగం చేస్తున్నాను. నా పేరు ఎరుకుల పద్మావతి. బుధవారం సాయంత్రం సమయంలో బండారి మారుతి అనే వ్యక్తి స్కూల్ క్యాంపస్ లో ప్రవేశించి వాచ్మెన్ ఉద్యోగం విషయంలో మహిళా ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించాడని హలహర్వి పోలీస్ స్టేషన్ లో ఎస్టీ కేసు కట్టండి అని ఫిర్యాదు చేశాను. వాచ్మెన్ ఉద్యోగం విషయంపై నాపై అధికారులు నాకు చెప్తే నేను ఎందుకు చేయను అని చెప్పినా వినకుండా నేను వీడియో తీస్తుండగా మహిళ అని కూడా చూడకుండా దాడి చేసి ఫోన్ లాక్కున్నాడు. స్కూల్ వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది. రాజకీయం స్కూల్లో నడపరాదు. నాకు కాల్ చేశారు అన్నారు. నాకు పీటీఎం మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున నేను బిజీగా ఉన్నానని చెప్పిన అసభ్య పదజాలంతో నన్ను తిట్టడం సరికాదన్నారు. నా పక్కన వొకేషనల్ ట్రైనింగ్ టీచర్స్ మరియు 3 పిల్లలు, 2 తల్లిదండ్రులు ఉన్నారని తెలిసింది. నాకు జరిగిన ఇటువంటి అవమానం ఇంకొకరికి జరగకుండా ఉండాలి అంటే రౌడిజం, దౌర్జన్యం చేసిన బండారి మారుతిపై ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసు వారిని కోరుకుంటున్నారు. తీసుకొని వీడియో రికార్డు చేయడానికి వస్తూ ఉంటే నా చేతిలో నుంచి ఫోన్ కూడా లాక్కున్నాడు. ఇలా దాడి చేయడం జరిగింది. సో అప్పుడు ఆ దాడి చేసే విషయంలో కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒక 2-3 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు. ఒక 2-3 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒక 2-3 స్టాఫ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆడ మనిషి అని ఆలోచించకుండా నా మీద దాడి చేశాడు. కాబట్టి స్కూల్ వాతావరణాన్ని మొత్తంగా పొల్యూట్ చేసేసినాడు ఈరోజు. కాబట్టి ఇలాంటి సంఘటన జరగడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏమంటే ఒక అమ్మాయి, అది ఒక లేడీ ఎంప్లాయీ మీద దాడి చేయడం ఈ సమాజంలో చాలా దురదృష్టకరము. కాబట్టి దయచేసి ఆ బండారి మారుతి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఆయన మీ పైన ఎందుకు స్కూల్కి ఎందుకు వచ్చినాడు, మీ పైన ఎందుకు దాడి చేసినాడు? ఆయన స్కూల్కి ఎందుకు వచ్చినాడు అనే విషయం ఏంటంటే గత 15 రోజుల నుంచి ఒక వాచ్మెన్ పోస్ట్ అనేది మన దగ్గర వేకెంట్ ఉంది. కానీ విద్యార్థినులను దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని పైన మా అధికారులు జీసీడీఓ మేడం గారి పర్మిషన్తో ఒక డైలీ వేజ్ కింద ఒక 6,000 జీతంకి పనిచేసే ఒక వ్యక్తిని నేను వాచ్మెన్గా పెట్టుకున్నాను. కానీ ఆయన ఒక 15 రోజుల నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవద్దండి, మీరు తీసేసి మాకు ఇష్టం వచ్చిన వాళ్ళను మేము పంపించిన వాళ్ళనే మీరు పెట్టుకోండి అని నా మీద ప్రెజర్ తెస్తూ ఉన్నాడు. ఈ విషయం నేను జిల్లా అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. అయితే ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతుండగానే వాళ్ళకు నేను ఎటువంటి మాట ఇవ్వకోకున్నట్ల ఇది ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము, కొంచెం నాకు టైం ఇవ్వండి అని అడిగాను. అయినా కూడా ఈ మధ్యలోనే ఆయన ఆవేశంతో నా పైన దాడి చేసి ఉన్నాడు. మీ పేరు మేడం? నా పేరు వై పద్మావతి.